క్లాస్‌లో మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్ ఇన్ పైథాన్ అంటే ఏంటనేది తెలుసుకోబోతున్నాం. యూజువల్‌గా మనకి లిస్ట్ అంటే తెలుసు పైథాన్‌లో స్క్వేర్ బ్రాకెట్స్ పెయిర్‌లో మనం క్రియేట్ చేసేటటువంటి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం లిస్ట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్‌లో సమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సో, దే నీడ్ నాట్ టు బి సేమ్ టైప్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగా సమ్ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని నేను పాస్ చేసినప్పుడు దెన్ ఎక్స్ కెన్ బి అండర్‌స్టూడ్ యాస్ లిస్ట్, రైట్? అయితే ఈ లిస్ట్ క్రియేట్ చేయడానికి పైథాన్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్‌లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ అండ్ సమ్ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ లిస్ట్‌ని మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నప్పుడు లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుందనమాట. సో, ఈ క్లాస్‌లో మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్ అంటే ఏంటనేది తెలుసుకోబోతున్నాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్‌కి సంబంధించిన ఫస్ట్ సింటాక్స్ తీసుకుంటే లిస్ట్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి స్క్వేర్ బ్రాకెట్స్ పెయిర్ అనే దాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెనింగ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ పెయిర్. కాకపోతే ఈ మధ్యలో ఏం చేస్తామంటే, సో, మనం ఒక ఎక్స్‌ప్రెషన్ అండ్ దీని తర్వాత ఫర్ లూప్ రాస్తాం కదా! ఫర్ లూప్‌లో హెడ్డింగ్ ఉంటుంది కదా! ఫర్ ఐటెమ్ ఇన్ ఇటరబుల్. ఫర్ లూప్‌కి సంబంధించిన హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన రాస్తాం అన్నమాట. ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. ఇట్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1-11. సో, మనకు తెలుసు కదా! ఫర్ లూప్‌కి సంబంధించిన హెడ్డింగ్ తెలుసు కదా! సో, రేంజ్ ఫంక్షన్ మనకి 1 నుంచి 10 వరకు వాల్యూస్ పాస్ చేస్తుంది. అండ్ ఈచ్ వాల్యూ విల్ బి అసైన్డ్ ఇంటూ ఎక్స్ యూజింగ్ దిట్ ఫర్ లూప్ రన్ అయ్యేది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూ అనేది ఇక్కడ ఎక్స్ ఉంది కదా! ఇదే మనకి లిస్ట్‌లో యాడ్ అవ్వబోతుందన్నమాట. సో, మనం దీని తర్వాత మనం కావాలనుకుంటే డిస్‌ప్లే చేసుకోవచ్చు కూడా. డిస్‌ప్లే చేసుకోవచ్చు. సో, డైరెక్ట్‌గా ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్‌ని డైరెక్ట్‌గా మనం ప్రింట్ ఫంక్షన్‌కి ఇచ్చేసి కూడా డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇలా వేరియబుల్ క్రియేట్ చేయకుండా. దీనికి సంబంధించిన సెకండ్ సింటాక్స్ ఏంటంటే, దీంతో పాటు ఇఫ్‌ని అటాచ్ చేయడం. నార్మల్లీ చూడండి మనకి ఇందులో ఫస్ట్ నుంచి 11 వరకు ఉన్న వాల్యూస్ అటాచ్ అయిపోయినాయి కదా! అలా కాకుండా దీంట్లో నాకు ఈవెన్ నంబర్స్ మాత్రమే లిస్ట్ ప్రిపేర్ చేయాలనుకోండి. సో, ఇక్కడ ఇఫ్ ఎక్స్ మోడ్ 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. సో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే 1-11 వాల్యూస్ దీనికి సప్లై అవుతాయి. బట్ దేర్ ఈస్ ఎ కండిషన్. దట్ ఈస్ ఇట్ హాస్ టు సప్లై ఓన్లీ ది ఈవెన్ నంబర్స్ ఓన్లీ. సో, ఆ ఈవెన్ నంబర్స్ మాత్రమే లిస్ట్‌లోకి యాడ్ అయ్యేలాగా ఈ సింటాక్స్ చేస్తుందన్నమాట. 2, 4, 6, 8 వచ్చింది. ఇన్ ద సిమిలర్ వే ఇఫ్ ఎల్స్‌ని కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే చూద్దాం. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ థాన్ 2 ఎల్స్ ఎక్స్ ప్లస్ 1 ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్. నార్మల్లీ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందో తెలుసు కదా! 1-10 వాల్యూస్‌ని సప్లై చేస్తుంది. బట్ కాకపోతే మనం అన్నిటిని మనం లిస్ట్‌లోకి యాడ్ చేయాలనుకోవట్లేదు. సో, ఫస్ట్ ఏంటంటే ఒక కండిషన్ ఉంది. ఇఫ్ తర్వాత ఇఫ్ ఎక్స్ గ్రేటర్ థాన్ 2 అంటే మనకి లిస్ట్‌లోంచి వచ్చే ఈ రేంజ్ ఫంక్షన్‌కి సప్లై అయ్యేటటువంటి వాల్యూస్‌లో ఎక్స్ వాల్యూ గ్రేటర్ థాన్ 2 అయిందనుకోండి. అప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా డిస్‌ప్లే చేయమని. అలా కాకుండా ఎక్స్ వాల్యూ లెస్ థాన్ 2 అనుకోండి. అప్పుడు ఎక్స్ ప్లస్ 1ని సప్లై చేయమని చెప్తున్నాం అన్నమాట. సో, దీనివల్ల మనకొచ్చేటటువంటి అవుట్‌పుట్ ఇలా ఉంటుంది. సో, ఎక్స్ గ్రేటర్ థాన్ 2 అయిన సచ్ సిట్యుయేషన్‌లో మాత్రమే సో, 3 దగ్గర నుంచి తీసుకుంటే డైరెక్ట్‌గా మీకు ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా వాల్యూస్ వచ్చాయి. దానికన్నా ముందు అంటే ఎక్స్ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ 1 కదా! 2 వచ్చింది. సెకండ్ వాల్యూ 2. సో, 2 ఈస్ నాట్ గ్రేటర్ థాన్ 2 కాబట్టి 3 అయింది. సో, ఇలా మనం లిస్ట్ కాంప్రిహెన్షన్‌ని బేసిక్‌గా యూజ్ చేసుకోవచ్చు.